ఇప్పుడు నేను చెప్పదలిచింది ఏంటంటే ఈ ఉన్న భావాలు ఉన్నట్టుగానే ఉన్నాయి. అది వ్యక్తిగతమైన స్వానుభవాభిప్రాయం కావచ్చు, నమ్మకం కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు ఏం చేసుకోదలిచారో అది స్వేచ్ఛగా చేసుకోండి. అది చేసుకున్నప్పుడు మానవ సమాజంలో ఉన్న మనుషులు మానవ సమాజానికి అనుకూలంగా ఉంటూనే ధర్మార్థ కామ మోక్షాలను సాధించాలి. లేదా భక్తి కర్మయో జ్ఞాన విచారణల ద్వారా వారి పద్ధతుల ద్వారా అజ్ఞానంగా ఉన్న అనాత్మైనటువంటి అసత్యాన్ని తొలగించుకోవాలి. కామక్రోధాలు విడిచిపెట్టాలి. మనో నిగ్రహం ఉండాలి. మనోశుద్ధి ఉండాలి. ఆ మనసే మిత్రుడు శుద్ధమైన మనసే మనకి సద్గురు స్వరూపం. అదే పరమాత్మ అన్నారు. మనసే పరమాత్మ అని రకరకాలు చెప్పేశారు. అవన్నీ కరెక్టే. ఇవన్నీ ఆచరించడానికి వీలవుతాయా లేవా? ఏ ప్రయత్నము లేకుండా, ఏ కృషి లేకుండా, ఈ సాధనలు లేకుండా ధర్మార్థ కామ మోక్షాలు సాధిస్తామా? ఆకలి వేసింది, ఆకలి అనుకుంటే ఆకలి తీరదు కదా. దానికి పని చేయాలి. పని చేయాలంటే ఏం చేయాలి? కర్త కర్మ క్రియ తానే ఉండాలి. తిరుణాలతో ఉన్నాయి. అవన్నీ కర్త కర్మ క్రియ తానే భోక్త అన్నప్పుడు ఒత్తిడి లోనవుతాం కదా. తన సమస్యగా తానే ఒత్తిడిలోనే అనేక వాసనతో అనేక రకాల భావాలతో ఈ దేవబుద్ధి ద్వారా మనం ఎన్ని సాధించినప్పటికీ కూడా ఆ సత్కర్మ కావచ్చు, దుష్కర్మ కావచ్చు, ఏ చేసినప్పటికీ కూడా అది మాయ అన్నారు. మాయ అంటే మిథ్య వచ్చిపోయింది. మిథ్య అంటే ఉన్న వస్తువు లేని వస్తువు. ఉన్న వస్తువుగా ఉన్నట్లుగా ఉంది, అది లేని వస్తువు. లేని వస్తువు లేదనుకుంటాం, అదే ఉన్న వస్తువు. ఈ ఉనికి లేమో తారతమ్యాన్ని తెలుసుకో అని రకరకాల పద్ధతితో అది అద్వైతం కావచ్చు, ద్వైతం కావచ్చు, విశిష్టాద్వైతం కావచ్చు, భక్తి కర్మ జ్ఞాన విచారణాదులు కావచ్చు, నామం కావచ్చు, జపం కావచ్చు, సగుణ నిర్గుణ ఆరాధనలు కావచ్చు, ప్రకృతి ఆరాధన కావచ్చు, మనిషి ప్రేమించడం కాదు, అనుబంధాలు కావచ్చు, ఆ బంధాలు పెంచుకోవాలని కాదు. ఇవన్నీ అభిప్రాయాలతో తపంతో ఉన్న వీడికి స్థిరమైన ఆనందం ఎలా కలుగుతుంది? అప్పుడు మనం పొందే ఆనందం వచ్చిపోయేది. దేహం ద్వారా అనుభవించే ద్వారా మనాంతరం కాకుండా దేవం ఉన్నప్పుడు కూడా ఈ దేహం ద్వారా అనుభవిస్తున్న వస్తువుల ద్వారా అనుభవిస్తున్నాం. ఆ వస్తువులు పగిలిపోతే బాధ, ధనం ద్వారా ధనం లేకపోతే బాధ, ఆకలి ద్వారా ఆకలి తీరినా రోగాల ద్వారా వీటి ద్వారా ఏదో విధంగా వస్తుంది. కానీ స్థిరము కాదని నేనున్నదనే భావాన్ని అజ్ఞానాన్ని విడిచిపెట్టాలి అని సామాన్యంగా అందరికీ తెలుసు. శాస్త్రాలు ఏవో పొందితే ఇది నిజ జీవితంలో ఎంతవరకు చేయగలం